అల్లు అర్జున్ వ్యవహారంపై సిటీ పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, అదేవిధంగా అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ వ్యవహారంపై అల్లు అర్జున్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, అంతేకాకుండా సిటీ పోలీస్ కమిషనర్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. బౌన్సర్లు ఇకపై ఎవరైనా దాడులు చేస్తే పోలీసులపై చేపెడితే చూస్తూ ఊరుకోమని చెప్పారు. ఇంకొక వైపు అల్లు అర్జున్ బెయిల్ని కూడా రద్దు చేయాలంటూ సిటీ పోలీసులు ముందు కోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇదే వ్యవహారంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకుడు టి ప్రకాష్ గారు, అదేవిధంగా హైకోర్టు న్యాయవాది ఊసా రగ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరిని అడిగి ఈ వ్యవహారానికి పులి స్టాప్ పడుతుందా లేదా, ఏ కోణంలో వెళ్ళే అవకాశం ఉంది, పోలీసులు చేస్తున్న వైఖరి తప్ప లేదా పోలీసులు చెప్పిన కౌంటర్కి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం కరెక్టా, లేదా అల్లు అర్జున్ ప్రెస్ మీట్కి పోలీసులు ఎవిడెన్స్తో నేను కమిషనర్ గారు కూడా ఒక డెమో ఇవ్వడం వరకు ఎంతవరకు సమంజసం, అసలు ప్రభుత్వం సినీ పరిసరం మీద ఏ విధంగా కక్ష కట్టిందా లేదా, ఒకవేళ కక్ష కడితే తదుపరి చర్య ఏ విధంగా ఉండబోతుంది. మరి ఇదంతా చూసిన ప్రతిపక్షాలు చెప్తున్నట్లుగా సినీ పరిశ్రమ అంతా కూడా భయపడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ వ్యవహారాన్ని చక్కబడాలంటే లేదా చల్లబడాలంటే ఏం చేయాలి విషయం అంత మాట్లాడదాం ప్రకాష్ గారితో, రఘు గారితో. అన్న నమస్తే అండి సార్. నమస్తే సార్. నమస్తే గారు. సార్, ఇప్పుడు గత 4-5 రోజులు చూస్తున్నాం అల్లు అర్జున్ గారు సంజయ్ థియేటర్ వ్యవహారం నుంచి ఒకసారి వెనక్కి వెళ్తే, ఆ రోజు ఆయన రావడం 9 గంటలు వెళ్ళడం, 9:20 వెళ్ళడం, అక్కడ చేయిలో లోపలికి వెళ్ళడం, అమ్మాయి రేవతి కొడుకు చనిపోవడం అంతా కూడా బాధాకర విషయం. సంఘటన ఏం జరిగినా సరే అమ్మాయి చనిపోవడం మాత్రం చాలా దారుణ విషయం. ఇప్పటికి అబ్బాయి తొందరగా కోలుకోవాలని ఐ డ్రీమ్తో పాటు అందరూ కూడా కోరుకుంటాం. అది ఎంత స్పీడ్ రికవర్ అవ్వాలి, ఇంటికి రావాలి. సరే, కొంతకాలం తల్లి లేని బాధ ఉన్నా ముందు తండ్రికి అయితే కొంచెం రిలీఫ్ వస్తుంది, కొడుకు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాడని. ఇదంతా చేద్దాం సార్. కానీ ఇప్పుడు వ్యవహారం చూస్తుంటే ఇది స్టేట్ వర్సెస్ అల్లు అర్జున్ అనుకోవచ్చా, లేదా స్టేట్ వర్సెస్ సినీ పరిశ్రమ అనుకోవచ్చా అన్నది చాలా క్లారిటీ కనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో సీఎం గారు మాట్లాడడం కూడా ప్రధాన కారణం అన్ని పార్టీలు కూడా ఆయన మీద దాడి చేయడంతో ఆయన కొంచెం బరస్ట్ అయినట్టు కనిపిస్తుంది. దానికి కౌంటర్గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్ అంటారా, లేదు ప్రెస్ మీట్ పెట్టకుండా కామ్కుంటే ఇష్యూ అక్కడితో ఆగిపోయి ఉంటారు? అంటే ఇది ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నది. నంబర్ 1 ఏంటంటే, ఎక్కడ స్టాంపేడ్ జరిగినా ఇప్పటి వరకు ఈ స్టాంపేడ్కు ఎవరైతే అతిథులు వస్తారో వాళ్ళ మీద కేసు పెట్టిన దాఖలాలు లేవు. నంబర్ 1 ఏంటంటే, పుష్కరాలప్పుడు రాజమండ్రిలో ఎంతోమంది చనిపోయారు, 30 మంది దాకా చనిపోయారు. మరి చంద్రబాబు నాయుడు అక్యూజ్డ్ అయ్యాడా? అంటే ఆయన వచ్చినప్పుడే కదా థర్డ్ ఓపెన్ చేశారు, దాంతో స్టాంపేడ్ అయింది. మరి ఆయన మీద కేసు పెట్టారా? ఆయన గవర్నమెంట్ కదా, ఏ గవర్నమెంట్ అయినా. నేను అనేది ఏంటంటే, మాటలు ఏంటంటే, మనిషికో చట్టం ఉండదు, ముఖ్యమంత్రి అయినా సెలబ్రిటీ అయినా ప్రజలైనా ఒక్కటే అన్నారు. అదంటే ఆంధ్రలో జరిగిందని అనుకుందాం. తెలంగాణలో కూడా స్టాంపేడ్స్ మీరు చెప్తుంది ఒక చిన్న సబ్మిషన్. అక్కడ పుష్కరాలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన రావడం చనిపోవడం కాదనట్లేదు, దాంట్లో కేసు లేదని కూడా కరెక్ట్ కాదు, ఉందనుకుంటా, నాకు తెలీదు. కానీ వచ్చిన అతిథి చంద్రబాబు. అవును, కానీ తర్వాత గుంటూరులో వైఎస్ఆర్ ప్రభుత్వం టైంలో ఒక వ్యక్తి, ఫారిన్ నుంచి వచ్చిన వ్యక్తి అక్కడ ఒక చీరలో అన్నదానం చేస్తారు స్టేడియంలో. అప్పుడు చంద్రబాబు నాయుడు రావడం చనిపోవడం కూడా జరుగుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు మీద కేసు అయింది. అది అపోజిషన్ లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మాదైతే ఒకలాగా ఉంటుంది. మాది ఈ సెలబ్రిటీస్ పోయిన కాడ స్టాంపేడ్ చాలా సార్లు జరిగినాయి. బట్ ఎప్పుడు కూడా సెలబ్రిటీని అందులో భాగం చేయరు. ఎందుకు అంటే, దీనికి కారణము సెలబ్రిటీ కాదు, అనుమతి తీసుకొని వచ్చినప్పుడు అది స్టేట్ రెస్పాన్సిబిలిటీ. చాలా తెలివిగా రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే, తన మీదకి ఎక్కడ వస్తుందో ఈమె చావుకు కానీ దురదృష్టకరం. మీరు అన్నట్టుగా రేవతి గారి మరణం దురదృష్టకరం. రెండవది, ఆ అబ్బాయి కూడా కోలుకోవాలని అందరం కోరుకుందాం. బట్ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ లో అల్లు అర్జున్ పాత్ర ఏందనేది మనం ఆలోచిద్దాం. అల్లు అర్జున్ రాకూడదు చాలా క్లియర్ గా చెప్పారు ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ లెటర్ లో కూడా. అక్కడ మీరు షో నిర్వహించుకోండి కానీ హీరో రాకూడదని ఉంది. ఈ విషయాన్ని మేనేజ్మెంట్ అల్లు అర్జున్ చెప్పిందా చెప్పలేదన్నది ఇక్కడ మనకి మేనేజ్మెంట్ అడిగింది పర్మిషన్ ని లోకల్ పోలీస్ స్టేషన్ లో. అవునండి. అక్కడ ఏంటంటే అల్లు అర్జున్ కును ఆయన టీమ్ కి ఎటువంటి సంబంధం లేదు. మేనేజ్మెంట్ అడిగినప్పుడు ఒకవేళ హోమ్ సెక్రటరీ ఇచ్చిన దానిలో అట్లున్నప్పుడు అక్కడ ఉన్న సిఐ బాధ్యత ఏంది? ఇన్స్పెక్టర్ ఆయనే కదా, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే. హైదరాబాద్ లో ఇన్స్పెక్టర్లు ఉంటారు, ఊర్లలో ఎస్ఐలు ఉంటారు. మరి ఇన్స్పెక్టర్ బాధ్యత ఏంది? ఇన్స్పెక్టర్ బాధ్యత క్లియర్ గా అల్లు అర్జున్ రాకూడదని రిప్లై ఇచ్చారు. ఆ లెటర్ మీద వెనక్ సైడ్ రాసినప్పుడు ఇందులో ఆ హీరో రాకూడదు ఎందుకు, దానికి కూడా రీజన్ ఏంటంటే ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉంది కాబట్టి పర్మిషన్ లేదు అని రాశారు. ఎందుకు రానిచ్చారు? నేను అనేది ఏంటంటే, అంటే అక్కడ సిచ్యువేషన్ చూసి ఉంటారు సార్.
వస్తున్నప్పుడు క్రౌడ్ అంతా వచ్చింది. వచ్చేది ఎక్కడది ఇప్పుడు హోమ్ సెక్రటరీ సంతకం పెట్టింది 9:15 కాదుగా, అంటే 9:20కి వచ్చాడు. అవును, జూబ్లీ హిల్స్ నుంచి ఆయన ఇంటి దగ్గర నుంచి రావడానికి ఎంత టైం పడుతుంది? సరే ఆయన చెప్పకుండా వచ్చారన్నది వీళ్ళు చెప్తున్నారు. అంటే ఆయన ఒక సెలబ్రిటీ, ఆయనకు కూడా ఇక్కడ రావద్దని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు ఆయన బయలుదేరిండి అనే మెసేజ్ అయితే ఉంటది కదా, ఉంటది. మెసేజ్ ఉన్నప్పుడు ఆయన హౌస్ అరెస్ట్ అనేది చేయాలి, మధ్యలో వెనక్కి తిప్పాలి బ్యారికేడ్స్ పెట్టి. ఇదేం జరగలేదు అంటున్నాడు నేను. అవును, తీరా ఇక్కడికి వచ్చినాక కార్లకి వెళ్ళి దిగొద్దని చెప్పాలి. అంటే వస్తున్నాడు వచ్చిండనే, ఇప్పుడు వస్తాడని తెలియకపోతే సిఐను ఆ మోనికా అనే ఎస్ఐ వాళ్ళు ఎందుకుంటారు అక్కడ? ఆయన ఏమన్నాడు తెలుసా, ఆయన సిఐ గారి మాటలు కూడా సోషల్ మీడియాలో వచ్చినాయి. ఆయన బాధపడుతున్నాడు, ఈ అమ్మాయి నా చేతుల్లో పోయింది, ఈ అబ్బాయి కూడా ఇట్లా రాజు నాయక్. అయితే అతను ఏమంటున్నాడు అంటే, అతను ఇంకా కోలుకోలే ఆ బాధ నుంచి. అతను ఏమంటున్నాడు అంటే, వీళ్ళు వస్తున్నారని తెలిసి నేను మా ఆఫీసర్ని అడిగాను, అడిగి ఎస్ఐ గారిని ఎండబెట్టుకొని నేను వచ్చేసరికి 100 మంది మీడియా మిత్రులు ఉన్నారు అక్కడ, మీడియా వాళ్ళు 100 మంది ఉన్నారని చెప్పాడు. 100 మంది ఉన్నారు, ఇక్కడ క్రౌడ్ పెరుగుతున్నది, అయితే మా ప్రయత్నాలు మేము చేయడానికే మేము అక్కడికి వచ్చామన్నాడు. కానీ హీరో రాకూడదు, ఆయనను మేము ఆపాల్సి ఉండే అనే మాటలు రాలేదు. ఎంత సింపుల్గా అయిపోయేదంటే, రావద్దని ఉన్నప్పుడు ఆయన కమ్యూనికేట్ చేయాల్సి ఉండే. ఆయన ఏమంటాడు, మాకు ఆయన కాంటాక్ట్ లేదు కాబట్టి మేము మేనేజ్మెంట్కి చెప్పాము, ఎగ్జిట్ గేట్ ఎంట్రీ గేట్ ఒకటే ఉంది, ఇబ్బంది అవుతుందని చెప్పామన్నాడు. కానీ మేము ఆయన రావద్దు అని చెప్పినా అని చెప్పలేదు. అంటే ఇక్కడ ఒక ల్యాప్సెస్ అనేది స్టేట్ వైపు నుంచి పోలీస్ వైపు నుంచి ఉన్నాయనేది స్పష్టంగా కనబడుతుంది. మీరు అన్నట్లు వాస్తవమే, కానీ ఇక్కడ ఇదే ఎస్హెచ్ఓ రాజు నాయక్ గారు అల్లు అర్జున్ అభిమాని కావచ్చు. అల్లు అర్జున్ అంటే ఆయనకి ప్రాణం, ఆయనతో ఫోటో దిగాలనుకున్నారు అనేది కూడా సోషల్ మీడియాలో నడుస్తుంది. అది కూడా ఒక అవకాశం అనుకోవచ్చు కదా. అంటే అభిమాని కాని వాళ్ళు ఎవరు ఉంటారు మురళి గారు? నేను అంటుంది అది కాదు సార్. ఇప్పుడు సిచ్యువేషన్ అది అయిపోయింది, దాని గురించి మనం పోస్ట్ మార్టం చేయకుండా ఇప్పుడు ఏం జరగబోతుంది, ఒకటి ఏం జరుగుతుందంటే రెడ్డి గురించి చెప్తున్నా నేను. అతను ఎప్పుడు కూడా డిఫెన్స్ లో ఉండడానికి ఇష్టపడాడు. తప్పు తనదైనా కూడా అది ఉల్టా చోర్ కోత్వాల్ అనేది ఉంటుంది కదా, అయితే అవతల వాడి మీదనే బట్టగాల్చి మీదేయడానికి ఆయన ఎప్పుడు ప్రయత్నం చేస్తారు. పొలిటిషియన్స్ ఒక్కొక్క అంటే రేవంత్ రెడ్డి గారి ముద్ర అది. తను ఎప్పుడు కూడా డిఫెన్స్ లో ఉండడానికి ఇష్టపడాడు. ఫస్ట్ ఏంటంటే అది స్టేట్ రెస్పాన్సిబిలిటీ, స్టాంపేడ్ బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం, పోలీస్ శాఖ వైఫల్యం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఆయనను నివారించడంలో, ఆపడంలో, ఆయన కమ్యూనికేట్ చేయడంలో కూడా లోపం ఉన్నది. ఆయన అంతా వైలేట్ చేసే మనిషి కాదు అల్లు అర్జున్. ఒకవేళ పర్మిషన్ లేదండి మీరు రావద్దంటే వెనకకు తిప్పుకొని వెళ్ళిపోతాడు. బట్ అది జరగలేదు కాబట్టి ఇది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ స్టేట్ వహించాలి. మీరు అన్నట్లకి పోలీసుల మీద చర్యలు ఉండాలంటారు. పోలీసుల మీద చర్యలు ఉండాలి, ఇది నైతిక బాధ్యత ప్రభుత్వం అందని చెప్పి గ్రహించాలి. తర్వాత ఒకవేళ మీరు అల్లు అర్జున్ మీద కేసు పెట్టాలనుకుంటే ఒక్క డైలాగ్తో దాన్ని తీసేయాలి. చట్టం తన పని తను చేసుకోపోద్దని చెప్పాలి. అందరికీ ఒకటే చట్టం ఉంటుందని చెప్పాలి. కానీ ఎట్లయిపోయిందంటే రేవంత్ రెడ్డి ఒక సినిమా స్క్రిప్ట్ గా వర్ణించినట్టుగా అల్లు అర్జున్ ఒక క్రిమినల్ లాగా ఆయన యాటిట్యూడ్ మీద అటాక్ చేశాడు. ఆయన పోలీస్ ఆఫీసర్ పోయి చెప్పినా కూడా ఆయన రాలేదు అని. ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడాడో 2 వర్షన్లు మాట్లాడాడు. ఒక వర్షన్లు ఏమంటాడంటే, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు మమ్మల్ని మేనేజర్ కింద పోనివ్వలేదు, మేము చెప్పమని చెప్పి వాళ్ళకి చెప్పామని ఒకసారి అన్నాడు. రెండోసారి ఏమన్నాడు, నేను పోయి చెవులో చెప్పాను అన్నాడు. ఏది నమ్మాలి? 2 వర్షన్లు ఒకటే ఆఫీసర్ ఒకటే వీడియోలో 3 minutes లో చెప్పాడు. 2 వర్షన్లు కూడా. అంటే పైనుంచి ఒత్తిడి ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పోలీస్ ఆఫీసర్ పోయి చెప్పినా కూడా కదలలేదని అన్నాడు కాబట్టి ఆయన తన మాటను మార్చుకున్నాడు. రెండవది ఏంటంటే, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చెప్పాడు, అస్సలు నాకెవరు చెప్పలేదు, చెప్తే నేను ఎందుకు పోను, నాకు చెప్పలేదని అన్నాడు. ఇట్లాంటివన్నీ కాంట్రవర్సీ ఇష్యూస్. ఇంత ఎలాబొరేటెడ్ గా ఎందుకు ఆయన టార్గెట్ చేసినట్టుగా మాట్లాడానంటే నేను చెప్తాను మీకు. గత 1 year నుంచి మీరు నాకు ఏదైనా క్లిప్ చూపెట్టగలుగుతారా ఒక ఫిలిం ఫంక్షన్ లో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా? అదివరకు ఏ సీఎం అయినా కూడా కనీసం సంవత్సరానికో 4-5 ఫంక్షన్స్లలో, పెద్ద ఫంక్షన్స్లలో సీఎం తర్వాత ఉన్న వ్యక్తులను పిలిచేవాళ్ళు. ఇప్పుడు 1 year జరగట్లేదు. ఒక గ్యాప్ వచ్చింది సినీ ఇండస్ట్రీతో, రేవంత్ రెడ్డి గ్యాప్ వచ్చింది. ఎందుకు అనుకుంటారు? ఎందుకైనా కావచ్చు. ఇప్పుడు నాగార్జున తోని పెట్టుకున్నాడు ఫస్ట్ కన్వెన్షన్ మీద, వితౌట్ నోటీస్, వితౌట్ ఇన్ఫర్మేషన్ అటాక్ చేశాడు. తెల్లారి పెళ్లి ఉంది, కనీసం వార్నింగ్ ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వలేదు, అటాక్. నోటీస్ ఇవ్వాలని రూల్ హైడ్రా ఉన్నది, ఖచ్చితంగా ఉంది. లేదు, జిహెచ్ఎంసీ మాత్రం హైడ్రా లేదు. అంటే ఒక్క మాట అండి, హైడ్రా అనేది ఒక అక్రమ శిశువు. సరే, వికృత రాజకీయ శ్రేష్టకు పుట్టిన అక్రమ శిశువు హైడ్రా. తర్వాత ఏదో ఆర్డినెన్స్ తెచ్చారు, బట్ ఏదో ఒక మెమోతో వచ్చింది. ఆ రోజు ఫంక్షన్ హాల్లో నాగార్జున గారు దీంట్లో తీసుకుంటే, అంటే ఎవరు చేయని సాహసాన్ని రేవంత్ రెడ్డి చేశారని ఎందుకు అనుకోకూడదు మనం? అది నాగార్జున కన్వెన్షన్ దివాళి కట్టింది కాదు, నిన్న కట్టింది కాదు, దాదాపు 10 సంవత్సరాల నుంచి కట్టి అక్కడ ఉంది.
దాన్ని ఎప్పటి నుంచో చెరువు పక్కన చెరువు ఆక్రమం ఉందని కోర్టులకు వెళ్ళి చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ ఏ గవర్నమెంట్ సినీ పరిశ్రమ టచ్ చేయడానికి ఇష్టపడదు. ఎందుకు వాళ్ళకి వీళ్ళు ఈ కమ్యూనిటీ ఓట్లు వాళ్ళ మీద బలం ఉంటుంది, లేదంటే వాళ్ళు వీళ్ళు చెప్తే ఓట్లు వేస్తారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం సినీ పరిశ్రమకి తప్పు ఎవరు చేసినా పరిశ్రమ అయినా ఎవరైనా సరే టచ్ చేయాలని వెళ్ళారని అనుకోవడం. అట్లా కదా, హైడ్రాను లాంచ్ చేయడంలో ఒక సెలబ్రిటీ మీద, ఒక దేశం అంతా తెలిసిన సెలబ్రిటీ మీద అటాక్ చేయడం వల్ల హైడ్రాను లాంచ్ చేశాడు ఆయన. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే అక్కడ అన్ని తప్పులే. హైడ్రాయి రంగనాథ్ గారు మంచి ఆఫీసర్, నాకు గౌరవం ఉంది. కానీ అక్కడ జరిగిన తప్పులని ఏంటంటే ఫస్ట్ ఆ చెరువును నోటిఫై చేయలే, ఎక్కడ బఫర్ జోనో తెలియదు, ఎక్కడ ఎఫ్టీఏలో తెలియదు. తర్వాత గతంలో ప్రభుత్వం ఒకసారి గోడ గులగొట్టింది, మీకు గుర్తుండాలి, కేటీఆర్ గారు ఉన్నప్పుడే గోడ గులగొట్టిన తర్వాత కోర్టు నుంచి వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. అంటే ఇవన్నీ అట్లా ఉండంగా కట్టిన స్ట్రక్చర్స్ను కూలగొట్టాలన్నప్పుడు ఆ పవర్స్ లేవండి. అది ఒకవేళ గవర్నమెంట్ది ఏదన్నా ఉన్నట్టయితే అంతవరకు కూలగొట్టవచ్చు. ఇలా ఒక 5% గవర్నమెంట్ది ఉంది, ఆ చెరువుది ఉంది, మిగతాది మొత్తం ప్రైవేట్ ఉంది. ఆ చెరువు కూడా గవర్నమెంట్ అంటే నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా కూడా దానికి వెనకాల ఒక కారణం ఉంటుంది. మనకు కనబడేది ఒకటి ఉంటుంది, దాని వెనకాల ఒకటి ఉంటుంది. ఇక్కడ నాకెవరు అల్లు అర్జున్ దగ్గర కాదు, రేవంత్ రెడ్డి శత్రువు కాదు. ఇంకా నాకు అల్లు అర్జున్ ఎప్పుడు నేను ఒకటేసారి చూశాను, బట్ రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు నాతో పాటు డిబేట్స్లలో కూర్చున్నారు. ఆయనే ఒక పద్ధతి ప్రకారం పరిపాలన చేస్తే మాలాంటి వాళ్ళం అప్రిషియేట్ చేస్తాం. బట్ ఇక్కడ ఏం జరుగుతున్నదంటే నువ్వు స్టేట్ తప్పుండగా ఆయనను ఒక క్రిమినల్ లాగా అసెంబ్లీలో అంతసేపు ఇప్పుడు వారు లీగల్ పాయింట్స్ చెప్తారు. ఫార్ములా ఈ రేస్ విషయానికి వచ్చినప్పుడు ఏమో కోర్టులో ఉందన్నాడు, ఇక్కడనేమో మాట్లాడారు, వారు సమాధానం చెప్పాలి దానికి. ఈ కోర్టులో ఉన్నప్పుడు ఇంత నొక్కి 20 నిమిషాల సేపు చర్చ చేయాల్సిన అవసరం కానీ, అదే కేసు గ్రావిటీ బట్టి మాట్లాడుంటే బాగుంటుంది. ఇది జనరల్ గా ఐపీఎస్ లో తీసుకుంటే 304 Part 2 ఇది రావు గారిని అడిగితే మీకు. సార్ ఇప్పుడు మనం దీంతో పాటు ఈ కేసులో సుప్రీంకోర్టుకు వెళ్ళి అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేస్తారనేది ఒక రూమర్ నడుస్తుంది. అది సాధ్యమా కాదా అనే విషయం రఘు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఇప్పుడు హైకోర్టు ఆల్రెడీ బెయిల్ ఇచ్చింది. ఆ టాపిక్ మీద సీఎం గారు చాలా క్లియర్గా చెప్పారు, అంత ఎమర్జెన్సీ ఏముంది, ఆయనకి ఏవైనా అంత ప్రయారిటీ ఎందుకు ఇచ్చారు, లంచ్ మోషన్ పెట్టి అందులోనే క్వాష్ కోర్టులోనే బెయిల్ తెప్పించుకున్నారు, అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి జైల్లో తేవాలని ప్రయత్నం చేశారు, జైలు నిబంధనలు ఒప్పుకోలేదు కాబట్టి నెక్స్ట్ డే తీసుకొచ్చారు. ఇంతమంది సినీ పరిశ్రమ వాళ్ళు అందరూ ఇలా ఇంటికి క్యూ కట్టారు, ఆయనకి ఏమైనా కాలిపోయిన రకరకాల ఆయన స్టైల్లో మాట్లాడారు. ఒకవేళ అంత చేసినప్పుడు జనరల్గా ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, సెలబ్రిటీ కాబట్టి ఆ కోర్టు వెంటనే జడ్జిమెంట్ ఇచ్చింది, సాధారణ వ్యక్తి కలిగిస్తారంటారా? డెఫినెట్లీ అండి. బిఫోర్ ద కోర్ట్ ఎవ్రీబడి సేమ్. మీరు అడిగినట్లు ప్రొవిజన్ ఉంది. క్వాష్ పిటిషన్ లో వేసిన కోర్టులో వెంటనే బెయిల్ కూడా దాంట్లో చేసుకోవచ్చు అండి. సెక్షన్ 482 సిఆర్పిసి అండ్ 227 ఆర్టికల్ 227లో హైకోర్ట్ ఈజ్ హ్యావింగ్ ద supervisory powers, inheritance powers. So High Court feels if it is necessary, High Court can grant the bail. There are so many Supreme Court judgments and as well as this, even Bandi Sanjay case also like that. Second point, మీరు అడిగింది సుప్రీం కోర్టుకు వెళ్ళొచ్చు, బెయిల్ క్యాన్సిల్ చేయవచ్చు. కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి, ఏది సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండ్రు, లేదు కాంప్లైంట్ అటెంప్ట్స్ ఉన్నాయి అనే విషయంలో చేయొచ్చు. సాధారణంగా బెయిల్ని మనం బెయిల్ని అబ్జెక్షన్ చేయాలంటే ఏం చేయాలంటే, బెయిల్ ఇవ్వకుండా కొన్ని రూల్స్ ఉంటాయి. ఈయన పారిపోతాడను, లేదా దేశం నుంచి వెళ్ళిపోతాడను, లేదా సాక్షులు కనుక కంప్లైంట్ ప్రభావితం చేస్తాడని ఇవి ఉంటాయి. ఆల్రెడీ కోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి ఈ బెయిల్ని రద్దు చేయాలంటే పోలీసులు ఏ విధంగా ఏ గ్రౌండ్స్లో ముందుకు వెళ్తారు? జనరల్గా ఎనీ కేసెస్ బెయిల్ రద్దు చేయాలన్నప్పుడు ఎవరైతే బెయిల్తో బయటకు వచ్చిన అక్యూజ్డ్ ఉంటాడో, బెయిల్ని ఎంజాయ్ చేస్తున్నాడో, దేర్ మస్ట్ బి ఇంపోజ్ సమ్ కండిషన్స్. ఇక్కడ కండిషన్స్ ఏంటి, మీరు అన్నట్లు దేశం వదిలిపోతారు, కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని వయలేట్ చేసినప్పుడు కానీ, తర్వాత ఇన్వెస్టిగేషన్కి నేను డిస్టర్బ్ చేస్తున్నాడు అని పోలీస్ వారు స్టేట్ ఫీల్ అవుతున్నప్పుడు బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పేసి పిటిషన్ ఫైల్ చేయొచ్చు. ఓకే, కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఈ కేసులో ఫస్ట్ అల్లు అర్జున్కి అరెస్ట్ చేశారు, వెంటనే చనిపోయిన రేవతి గారు భర్త ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, నేను కేసును విత్డ్రా చేసుకుంటానని. అంటే విత్డ్రా చేసుకోవడం అంత తరం కాకపోయినా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, నేను టీవీలో చూసి నేను కేసు పెట్టాను, అల్లు అర్జున్ సంబంధం లేదు, ఒకవేళ ఇబ్బంది అయితే నేను కేసు విత్డ్రా చేసుకుంటాను. ఆ గ్రౌండ్ కానీ, లేదా బెయిల్ మీద బయటకు వచ్చిన వ్యక్తి మీడియాతో మాట్లాడకూడదు కోర్టు ఎక్కడ కూడా కండిషన్ లేదు, కానీ ఈయన మీడియాలో మీడియాతో ప్రెస్ మీట్ పెట్టి ఇంకా ఇంకా నన్ను నా క్యారెక్టర్ని తప్పుపడుతున్నారని, లేదా ఏసీపీ గారు తప్పు చెప్పారని, ఇటువంటివన్నీ చెప్పడం వల్ల కేసు దర్యాప్తుకి
కొంచెం విగుతం కలుగుతుందంటూ ఈ 2 గ్రౌండ్స్ మీద వెళ్ళే అవకాశం ఉంటుందంటారు. డెఫినెట్లీ ఉంటుంది. కానీ ఈ కేసులో నేచర్ ఆఫ్ ద ఫస్ట్ నుంచి అందరూ చూస్తున్నారు. స్టేట్ ఒక లెజిస్లేచర్, జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ 3 వింగ్స్ ఉన్నప్పుడు లెజిస్లేచర్ డ్యూటీ మీకు తెలుసు, చట్టాలు తయారు చేస్తున్నారు. ఏ చట్టంలో కూడా వాళ్ళు ఏమంటారు పక్కన బౌన్సర్స్ కదా, బౌన్సర్స్ ఫాలో కాకూడదు, బౌన్సర్ ప్రొటెక్టివ్ అవ్వకూడదు. అల్లు అర్జున్ ఇస్ నథింగ్, ఆయన క్వశ్చన్ కాదు ఇక్కడ. ఈవెన్ బౌన్సర్స్ పోలీసు లేకుంటే స్టాంప్ ప్యాడ్లో అల్లు అర్జున్ ప్రాణం కూడా హాని ఉండేది. గైడ్ లైన్స్ లా లేదు, లెజిస్లేచర్ ఎక్కడ పాస్ చేయలేదు. నువ్వు సినిమాకి పోవద్దు, ఇంట్లో కూర్చో, యూ షుడ్ నాట్ మెయింటైన్ ద బౌన్సర్స్, ఇంట్లో కూర్చో, ఎక్కడ లేదు. ఫస్ట్ పాయింట్ అది. జ్యుడిషియరీ ఏం చేయాల్సి వస్తుంది? అన్ఫార్చునేట్ థింగ్, ఆమె చనిపోయింది రేవతి గారు. అది ఆ కాంపెన్సేట్స్ ఎవరు చేయలేని పని. అది ఎవరు ఎన్ని కోట్లు ఇచ్చినా కాంపెన్సేట్ చేయలేరు. ఒక ఆయన 25 lakhs అంటాడు, ఒక మంత్రి గారు 25 crores అంటాడు. వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్, డబ్బులు ఇచ్చినా కాంపెన్సేట్ చేయలేము. అది చాలా బాధపడాల్సిన విషయం. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దెన్ ఎంటైర్ మ్యాటర్ వెంట్ ఇన్ టు ద కోర్ట్. పిటిషనర్ ఆ మూమెంట్లో ఆమె భర్త చెప్పినప్పటికి కూడా, ఇది డిసీజ్డ్ భర్త చెప్పినప్పటికి కూడా క్రిమినల్ కేస్ స్టేట్ లెవెల్లోకి వెళ్తుంది, స్టేట్ తీసుకుంటుంది. నేను ఈసారి మర్డర్ చేస్తాను, నెక్స్ట్ కాంప్రమైజ్ కాదంటే స్టేట్ నాట్ అగ్రీ. స్టేట్ వర్సెస్ అర్జున్ ఉంది కాబట్టి పీపీ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ రిప్రజెంటేషన్ స్టేట్. ఈ విషయంలో కోర్టుకు వచ్చినప్పుడు మీ పేరు మురళి గారు, ఒకటి గమనించండి, ఇండియాలో నాకు 32 years స్టాండింగ్. సహజంగా ఎంత హీనస్ క్రైమ్ చేసిన వాళ్ళని కానీ, టెర్రరిస్ట్ కానీ, ఫ్రైడే 12 o'clock ఇంటికి వచ్చి 1:30కి సెలబ్రిటీ ఇంటికి వెళ్ళి 2 o'clock మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ట్రాఫిక్లో వర్కింగ్ డే ఫ్రైడే అంటే ఇక్కడ ఈ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ టు జూబ్లీహిల్స్ అర్జున్ ఇంటి మధ్యలో నమాజ్ ట్రాఫిక్ జామ్, ఎక్కువ ప్రేయర్స్ అవుతుంటాయి. ఆ ఫుల్ ట్రాఫిక్లో తీసుకొచ్చి మళ్ళా 2:30 or 3 o'clockకి మెడికల్ ఎగ్జామినేషన్కి గాంధీ హాస్పిటల్కి పంపించి, పబ్లిక్ హాస్పిటల్కి పంపించి మళ్ళీ 3:30 or 4 o'clock రిమాండ్ చేయడం అనేది ఇంతవరకు ఏ కేసులో నేను చూడలే నా 32 years స్టాండింగ్లో. అంటే నేను ఎందుకు చెప్తున్నా నా గురించి అంటే పబ్లిక్లో ఆశ్చర్యం ఉంది. ఇది అంటే సాధారణంగా మీరు అన్నట్లుగా ఒక రిమాండ్ చేయాలంటే తీసుకొచ్చి కూర్చోబెట్టి రిమాండ్ స్టేట్మెంట్ రిపోర్ట్ రాయించి తర్వాత కోర్టు హాస్పిటల్ పంపించి ప్రొసీజర్ తీసుకొస్తారు ప్రొసీజర్. కానీ ఈ టైంలో ఏమవుతుంటే సార్, టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అది సెలబ్రిటీ ఎక్కువ క్రౌడ్ వస్తుందని వెంటనే రిమైండర్ రెడీ చేసుకున్నారు, రాగానే సంతకం పెట్టి నో సెలబ్రిటీ. మరి సెలబ్రిటీ అన్నప్పుడు నువ్వు సినిమా చూడాలన్న సెలబ్రిటీకి సినిమా ఛాన్స్ ఇవ్వనప్పుడు క్వశ్చన్ సార్. ఇప్పుడు ఆయన తీసుకొచ్చారు, ఆ ఇష్యూ జరిగింది, అల్లు అర్జున్ రాకబట్టే అక్కడ క్రౌడ్ వచ్చింది, వస్తాడనే విషయం ముందు తెలుసు కాబట్టి వచ్చింది, జరిగింది. ఓకే, నెక్స్ట్ డే సార్ చెప్తున్నట్లుగా జూబ్లీహిల్స్ ఇంటి నుండి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ హాస్పిటల్ నాంపల్లి కోర్టు టు చంచల్గూడ. ఇది జరిగింది. ఈ జరిగిల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా అదే కాన్వాయ్ ఫాలో అవుతూ ఏమైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, జరగకూడదు కూడా జరిగింది అనుకోండి, ఇది బ్యాడ్ ఇన్సిడెంట్, అప్పుడు ఎవరు స్టేట్ రెస్పాన్స్ అవుతుందా? అల్లు అర్జున్ అవుతుంది. సేమ్ సిచ్యువేషన్ హ్యాపెండ్ ఇన్ ద హాల్ సినిమా థియేటర్ ఆల్సో. సేమ్ సిచ్యువేషన్ హ్యాపెండ్. హీ హాజ్ నో మోటివ్, నాట్ ఇంటెన్షన్ టు ఎఫెక్ట్ టు వన్ పర్సన్ డెత్ కదా. ఇంటెన్షన్ మోటివ్ లేనప్పుడు యాక్సిడెంట్ 20 years నుంచి ఆ సినిమా హాల్కి వెళ్తున్నప్పుడు జరగకూడని సంఘటన జరిగినప్పుడు అందరూ బాధపడుతున్నప్పుడు, ఇంక్లూడింగ్ పోలీస్ దే డిడ్ వెల్ డ్యూటీ ఇన్ దేర్ ఎట్ దట్ టైం. బాగా చేశారు వాళ్ళ డ్యూటీ కూడా. బౌన్సర్స్ అనే ఇష్యూలో బౌన్సర్స్కి బౌన్సర్స్ డ్యూటీ ఏంది? ఎవడైతే హైర్ చేసుకుంటాడో వాడిని ప్రొటెక్ట్ చేయాలనే ఒక రఫ్ గైడ్ లైన్స్ లేవు ఎక్కడ. వాళ్ళు పోలీసులు నెట్టడం అనేది మైనస్. ఏమైతే సార్ జనరల్ ఈ గ్రూప్ లో సెలబ్రిటీసే కాదు, ఈవెన్ పొలిటికల్ ఈవెన్ రేవంత్ రెడ్డి గారు ఎవరైనా సీఎం వెళ్ళినా కూడా గ్రూప్ లో పబ్లిక్ వచ్చినప్పుడు ఏమైందంటే ప్రొటెక్ట్ చేసే వాళ్ళు కూడా చాలా రకాల డ్యామేజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ ఇట్లా నెయిల్స్ గుచ్చుకోవటము, ఫోర్స్ చేస్తాము అన్నీ చేస్తుంటే వాళ్ళ డ్యూటీ కూడా చాలా రిస్క్ ఉంటుంది. ఇది అన్ఫార్చునేట్ థింగ్, ఎవరు ఊహించండి. పూడ్చలేని నష్టాన్ని ఆ కుటుంబం అనుభవిస్తుంది. ఇప్పుడు పిల్లోడు అక్కడ ఉన్నాడు. ఈ సిచ్యువేషన్ నుంచి దీన్ని ఎందుకు మీడియా వైజ్ చేసి, పొలిటికల్గా చేసి, అసెంబ్లీలో చేసి, పోలీస్ ఆఫీసర్స్ ప్రెస్ మీట్ పెట్టేసి ఒక ఫ్యామిలీని టార్గెట్ చేసారు అనేది స్టేట్ పబ్లిక్లో ఉన్నది. ఇప్పుడు కోర్టులో ఇట్ ఈస్ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఇన్ దిస్ రిగార్డ్, ఇన్ దిస్ కేస్. నెంబర్ 1 పాయింట్. సెకండ్ పాయింట్,
ఆయనకి ఆ ఫ్యామిలీకి సెక్యూరిటీ లేకుండా పోయింది బికాస్ ఆఫ్ దిస్ అటాక్స్. నథింగ్ బట్ రూలింగ్ పార్టీ, మేబీ రేవంత్ ఆర్ XYZ ఎవరైనా ఉండేయండి, రూలింగ్ పార్టీ అటాక్ చేస్తుండే మీనింగ్ పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్ XYZ సినీ ప్రముఖుడు ఉంటాడండి, సెలబ్రిటీ, 500 కోట్లు 1000 కోట్లు 500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిందంటే స్టేట్ ట్యాక్స్ పే చేసినాడు. అసలు ప్రీమియర్ షో పర్మిషన్ ఇచ్చింది ఎవరు? స్టేటే కదా, స్టేట్. ప్రీమియర్ షో పర్మిషన్ ఇచ్చిన తర్వాత ట్యాక్స్ ఇంపోజ్ చేసి ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు ఇన్ దిస్ రిగార్డ్ స్టేట్. సినిమా హాల్ పర్మిషన్ ఇచ్చింది స్టేట్, స్క్రీనింగ్ పర్మిషన్ ఇచ్చింది స్టేట్. అర్జున్ ఒక సెలబ్రిటీ పోకూడదు అనే సెన్సిటివ్ ఇష్యూ అనేది గైడ్ లైన్స్ లేనప్పుడు హ్యాబిచువల్గా వెళ్ళిన దానికి అందరూ బాధపడుతున్నాము. ఫ్యూచర్లో అది దీనివల్ల చాలా స్టాంప్ ప్యాడ్స్ ఆగిపోతాయని. లాస్ట్ 20 yearsలో లాస్ట్ 5 years 50 స్టాంప్ ప్యాడ్స్ తీసుకున్నాం, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు, సో అండ్ సో. సెలబ్రిటీస్ క్రైమ్ ఎఫెక్ట్ ఏందో ఒక 40 తీసుకున్నాము, నాకు రికార్డు ఉంది మొత్తం. ఇన్వెస్టిగేషన్ అనేది కోర్టుకు వచ్చిన తర్వాత కోర్టు పరిధిలో ఉన్నప్పుడు నీ కిడ్నీ పోయిందా, నీ కాలు పోయిందా, చేయి పోయిందా, నీ ఇంటికి ఎందుకు వస్తారు, చనిపోయిన వాళ్ళకి ఎందుకు పోలేదు, ఈ స్థాయికి తగ్గ డిస్కషన్స్ ఏవైతే అంటే ఆయన వ్యక్తిగతంగా సీఎంకి మంచిగా ఉండొచ్చు, కానీ పబ్లిక్కి గారు సినిమా అభిమానులు అట్లా లేదండి. సినిమా అభిమాని అయినా అడ్వకేట్ అయినా ఎవడైనా ఒకటే ఓటు ఉంటుంది, ఓట్ బ్యాంక్ ఎఫెక్ట్ అవుతుంది అతనికి ఫ్యూచర్లో కమింగ్ ఎలక్షన్స్లో. క్లియర్ డిస్క్రిమినేషన్. నువ్వు లాస్ట్ 5 yearsలో కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకునే యాక్షను ఇవాళ మీకు తెలుసు, అందరికి ప్రజలకు తెలుసు. ఆన్ బెయిల్ మీద ఉన్న వాళ్ళు ఇవాళ లెజిస్లేటివ్ ఆస్పెక్ట్స్ లీగల్గా సీఎం పోస్ట్లో ఉన్నారు, ఉండకూడదని కాదు, ఉన్నారు. వాళ్ళ కేసెస్లు ఎందుకు ప్రొసీడ్ కావట్లేదు, ఆ బెయిల్స్ ఎందుకు క్యాన్సిల్ చేస్తానికి ఎవరికి ముందుకు రావట్లేదు? ఎవరైనా కానీ సార్ మీద కేసు ఉంటుంది, సార్ సైంటిస్ట్ కావచ్చు, ఇప్పుడు నా మీద కేసు ఏదో కావచ్చు, మా బెయిల్స్ క్యాన్సిల్ చేయనప్పుడు ఈ బెయిల్ క్యాన్సిల్ చేసే అంత అవసరం స్టేట్కి ఎందుకు వచ్చింది? నెంబర్ 1. అంటే ఆయన చేసిన ప్రెస్ మీట్లో ఆయన చెప్పింది ఏంటంటే ఆ పర్సనల్ క్యారెక్టర్ ఒక ఎవరి ప్రొఫెషన్ మీకు ఎట్లా ఎవరి ప్రొఫెషన్కి వాళ్ళ కస్టమర్స్ కానీ వాళ్ళ ఆ ప్రొఫెషన్ని డెవలప్ చేసే వాళ్ళు సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారండి. పర్సనాలిటీ ఇమేజ్ చేస్తే మనిషి చనిపోయినట్టు లెక్క. అతను రాజకీయ నాయకుడికి ఓటు వేయకపోతే వీడు ఎట్లా చనిపోయినట్టు లెక్కనో, అడ్వకేట్ కేసులు కాకుండా ఎట్లా వాడు వేస్ట్ ఆ ప్రొఫెషన్లో. సినిమా యాక్టర్ని టార్గెట్ చేసి ఆ హత్యకు నువ్వే కారణం అని చెప్పేసి, నీ కిడ్నీ పోయిందా ఏం పోయిందా అన్నింటికి ఎందుకు పోతారు అని చెప్పేసి అయినప్పుడు పర్సనల్ ఇమేజ్ దెబ్బతింటున్నప్పుడు నువ్వు చెప్తున్న పోలీసులు చెప్తున్నా నువ్వు వెళ్ళలేదని ఎలిగేషన్ చేసినప్పుడు ఫండమెంటల్ రైట్ రెస్పాన్స్ కావాలి, నాట్ అగెన్స్ట్ ద బెయిల్ కండిషన్. ఆయన హత్య అనలేదు, ఆమె చావుకు కారణం నువ్వు అన్నాడు. దాని అర్థం ఏంటి? 304 ఏంటి? నథింగ్ బట్ కల్పబుల్, ఇది నెగ్లిజెన్సీ, రేషన్ నెగ్లిజెన్సీ. అంటే ఇక్కడ ఒక విషయం సార్, సీఎం గారు ఆ విధంగా పర్సనల్ గా తీసుకోవడం ఎంత తప్పు. సరే ఆయన తీసుకున్నాడు అనుకుందాం, అసెంబ్లీలో చాలా విషయాలు ఉండాల్సింది పోయి ఇది ఒక ఇష్యూని తీసుకొచ్చారు. పబ్లిక్ కి ఇది పెద్ద ఇష్యూ కూడా కాదు, పబ్లిక్ సమస్యలు చాలా ఉన్నాయి. సరే మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు అంటే అన్ని ప్రతిపక్షాలతో పాటు సినిమా పరిశ్రమ అందరూ ఆయన టార్గెట్ చేస్తున్నారనడంతో ఆయన ఆవేదన చేసి మాట్లాడారు. ఆయన జరగాల్సింది చేశారు. కానీ దానికి కౌంటర్గా అర్జున్ పెట్టడం, ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ చెప్పడంతోనే దానికి కౌంటర్ తప్పదు కదా. ఇప్పుడు మురళీధర్ గారు, ఇప్పుడు మీ మీదనే నేను అబద్ధాలు బయట చెప్పాను, ఇమ్మీడియట్ గా మీరు ఏం చేస్తారు? దాన్ని ఖండిస్తారు. అసెంబ్లీలో ఆయన చెప్పినవి నిజాలా? ఎందుకంటే పోలీసుల వర్షన్ చూసినప్పుడు రేవంత్ రెడ్డి చెప్పింది పచ్చి అబద్ధం. ఎందుకంటే అతన్ని దగ్గరికే పోనీయలేదు అల్లు అర్జున్ దగ్గరికి పోలీస్ ఆఫీసర్. వీడియోలో కనిపిస్తుంది కదండి ఏమని, నిన్న రిలీజ్ చేసిన వీడియోలో ఏసీపీ డీసీపీ అర్జున్ వెనక్కి పెట్టుకొని తీసుకొస్తున్న వీడియో ఉంది కదా, అది ఉంది. బట్ కూర్చున్న తర్వాత మీరు వెళ్ళిపోండి అని చెప్పడానికి పోయిన్లు. అయితే ఆ వీడియో కూడా ఉంది, త్వరలో రిలీజ్ చేస్తాం. ఒక్క పోతే డీసీపీ పోయి చెప్పిండు, కానీ ఫస్ట్ పోయి ఏసీపీ చెప్పాడు, ఆయన మా వాళ్ళు చెప్పారు, ఆయన కూడా వినలేదు. అంటే డ్రమటైజ్ చేసి, అంటే ఒక ముఖ్యమంత్రి అంత డీప్ గా ఒక టార్గెట్ చేసినట్టుగా అబద్ధాలతోని కథ అల్లి ఇదంతా చెప్పడం వల్ల ఆయన అఫెండ్ అయ్యాడు. ఎందుకంటే కోర్టులో ఫస్ట్ మాట ఏమన్నాడు అర్జున్, ఈ కోర్టులో ఉంది కాబట్టి నేను మాట్లాడకూడదు, నా కోర్టు పట్ల గౌరవం ఉంది, కానీ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు నేను వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పాడు. కాబట్టి ఆయన ప్రెస్ మీట్ ను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. రెండవది ఆయనకి ఇచ్చిన బెయిల్లో కూడా
మీరు ప్రెస్ మీట్లు పెట్టకూడదని కానీ ఎటువంటి condition లేదు. ఎటువంటి కండిషన్ లేదు. కాకపోతే ఏమన్నారంటే రెగ్యులర్ కోర్టులో మళ్ళీ బెయిల్ తీసుకోండి, ఇది తాత్కాలిక బెయిల్ అని 10 days చెప్పారు. అన్నట్టు. అది తాత్కాలిక బెయిల్ అన్నప్పుడు కోర్టులు ఎప్పుడైనా రద్దు చేయొచ్చు. కానీ వీళ్ళెవరు రద్దు చేయడానికి అప్లికేషన్ పెట్టుకున్నట్టు కూడా ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ లేదు. సరే, రద్దు చేయాల్సిన అవసరం కూడా లేదు. దీనిలో ఏమున్నదల్లా సార్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్, యా ఆ ఇష్యూ అక్కడితో పులి స్టాప్ అయ్యేది. అయ్యకుండా సివి ఆనంద్ గారు మరో ప్రెస్ మీట్ పెట్టారు. అవును. సార్ సాధారణంగా ఈ కొంతమంది ఆఫీసర్లు ఏమంటారంటే ఈయన చెప్పలేదు అంటున్నాడు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి అంత డీప్గా ఏదో ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసినట్లుగా డిస్ప్లే చేసి పెట్టారు ఈయన సివి ఆనంద్ గారు. అలా చేయకుండా ఇగో నువ్వు మాట్లాడావు, నా దగ్గర ఎవిడెన్స్ ఉందని ఆ ఎవిడెన్స్ డైరెక్ట్గా నేను పంపిస్తే మీడియాలో కాకుండా ప్రజెంటేషన్ కాకుండా డైరెక్ట్గా ఆయనకే ఎవిడెన్స్ పంపిస్తే ఉంది అకంటే ఆ ఇష్యూ జనరల్ కోర్టులో పెట్టారు, చార్జ్ షీట్ కోర్టులో పెట్టినా బాగుంటుంది. లేదు ఆయన అక్కడితో మాట్లాడడం, ఆయన ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటే మీడియాలో చూపించుకుంటే డైరెక్ట్గా ఆయన పంపించుంటే ఆయన కూడా కామ్ అయ్యేవారేమో అని కొంతమంది ఆఫీసర్లు అంటారు. మీరే ఉంటారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కామ్ క్వశ్చన్, ఈజ్ దర్ ఎనీ సఫిషియెంట్ ఎవిడెన్స్ ఉంటే దే హ్యావ్ టు ప్రొడ్యూస్ బిఫోర్ ద కోర్ట్. పబ్లిక్ డొమైన్లోకి వచ్చినప్పుడు పోలీస్ జాబ్ ఏంటంటే దే హ్యావ్ టు ప్రూవ్ దేర్ డ్యూటీ బిఫోర్ ద కోర్ట్. కోర్టుకి సబ్మిట్ చేసేసి ఇతని మీద యాక్షన్ తీసుకోమని చెప్పాలి. కరెక్టే సార్. ఇక్కడ ఈ కేసులో ఫైనల్ పనిష్మెంట్ వస్తుందని ఇంటెన్షన్ ఎక్కడ కనబడలేదు. ఇప్పుడు ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో వచ్చిన వీడియోని కోర్టులో చూపించాలి. అవును. ఇప్పుడు మీరు అన్నది ఒక పాయింట్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇదే విషయం సిపి గారు ఇదే ఎవిడెన్స్ ని కోర్టులో చార్జ్ షీట్ చూపించాలి. దానికి డిఫెన్స్ వాళ్ళు వేరే లైన్ తీసుకుంటారు. ఓకే, కానీ కొంతమంది ఆఫీసర్లు, కొంతమంది పొలిటీషియన్స్ కి ఇది ఒక పెద్ద హ్యాబిట్ లాగే. ఎందుకంటే ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు సీఎం ఉన్న టైంలో అక్కడ బిఎల్ సంతోష్ గారు నోటు కేసులో అదంతా పక్కాగా వేసుకొచ్చారు. కానీ అది ఆయన మీడియా పెట్టి ఒక లైవ్ పెట్టి జడ్జీలకి, కోర్టులకి అందరికి పెట్టడం వల్ల ఆ కేసు ఏమైందండి?